చందమామ కథ పంతులు గారి పన్నాగం. అన్నప్ప శాస్త్రి జ్యోతిష్యం చెప్పి జీవనోపాధి చేస్తూ ఉండేవాడు. ఆయన జ్యోతిష్యం ఖచ్చితంగా దాఖలా ఇవ్వటం వల్ల ఒక శ్రీమంతుడు శాస్త్రికి ఒక ఆవుని బహుమతిగా ఇచ్చాడు. ఆయన పాలు పితుక్కోగానే ఆవుని ఊరి మీదకు వదిలేసేవాడు. ఇలా వదిలేయటం వల్ల ఆ ఆవు రాత్రుళ్ళు చేలు పాడు చేసేది, పగటిపూట ఊళ్ళో పసిబిడ్డలను తొక్కివేస్తూ ఉండేది. ఇది ముఖ్యంగా పొరుగున ఉండే రామమూర్తి మాస్టర్ గారికి చాలా ఇబ్బంది అయింది. ఏమంటే ఆయనకి ఇంటి నిండా పిల్లలే. ఆవు కంటపడినప్పుడల్లా హడలుగానే ఉండేది. ఏ బిడ్డకు అది ఏం ప్రమాదం కలిగిస్తుందో అని నయానా భయానా చిలకు చెప్పినట్టుగా శాస్త్రితో చెప్పారు మాస్టారు. ఆవుని కట్టివేయమని. శాస్త్రులు వినిపించుకోక భయం భక్తి లేకుండా పిల్లల్ని వీధిలో వదిలేయడం ఏమిటి, నేను ఆవుని కట్టేదే లేదు, ఇష్టం వచ్చిన పని చేసుకోండి అని బుకాయించేశాడు. శాస్త్రులకి బుద్ధి చెప్పాలి అని నిశ్చయించాడు మాస్టారు. మరునాడు తెల్లవారేసరికల్లా మాస్టర్ ఇంటి ముందు ఒక బోర్డు వెలిసింది. ఆ బోర్డు పైన ఇలా ఉంది: ఉచితం అద్భుత జ్యోతిష్యం, ఒకానొక యోగ పుంగవుని వరప్రసాదం, లోకోపకారార్థం ఉచితంగా చెప్పమని కూడా మహానుభావుని ఆజ్ఞ. తరుణం పోగొట్టుకొనకండి. ప్రజ్ఞలు చెప్పి ప్రజలను దోచుకునే మోసకారులను, వేషధారులను నమ్మకండి. సమయం ఉదయం 7 నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 వరకు. మామూలుగా అన్నప్ప శాస్త్రి గారింటి అరుగు మీద కూర్చొని ఆయన కోసం కనిపెట్టుకుని ఉండే జనాన్ని అందరినీ మేస్టారి ఇంటి ముందు ఉండే ఈ బోర్డు గబుక్కును ఆకర్షించింది. వెంటనే వాళ్ళు మాస్టర్ ఇంటికి వచ్చేశారు. శాస్త్రులు ఇంటి దగ్గర మోస్తరుగా ఇక్కడ అరుగుల మీద పడిగాపులు పడటం అవసరం లేకపోయింది. విశాలమైన మాస్టర్ గారి ఇంటిలోకి సరాసరి వెళ్ళిపోయి సావిట్లో కుర్చీల మీద సుఖంగా కూర్చోవచ్చు. ఇందుకు తోడు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం పారమార్థిక చింతతో ఈ మానవ సేవ చేయటానికి పూనుకున్నారాయే. ఎంత ఔదార్యం! అందరూ సంతోషించారు. ఇన్ని అనుకూలాలు ప్రత్యక్షంగా అగపడుతూ ఉండగా ఆ శాస్త్రులు మొహం ఎవడు చూస్తాడు? పొట్టకూటి కోసం ఏవో 4 ముక్కలు నేర్చుకొని నాటకం ఆడుతున్నాడే కానీ నిలబెట్టి అడిగితే జవాబు చెప్పగల ప్రజ్ఞ ఎక్కడేడిసింది? పైగా నలుగురు వచ్చి 4 విధాలా ముట్ట చెబితే గాని పొయ్యిలో పిల్లి లేవదాయే అని ఈ విధంగా ప్రజలు అల్లుకుపోయేసరికి శాస్త్రులు ఇంటి మీద ఒక్క కాకి కూడా వాలటం మానేసింది. ఆయన నోట్లో కరక్కాయ పడింది. 4 పూటల కల్లా కట్టకట్టలాడిపోయాడు శాస్త్రులు. రెండో కంటి వాడికి తెలియకుండా రాత్రికి రాత్రే పోయి మాస్టర్ కాళ్ళ మీద పడి బుద్ధి వచ్చిందని చెప్పి లెంపలు కూడా వేసుకున్నాడు. మళ్ళీ చెప్పించుకోకుండా తక్షణమే ఆవుని కట్టివేశాడు కూడా. యథాప్రకారం మరునాడు అందరూ మాస్టర్ ఇంటికి వచ్చారు, కానీ బోర్డు లేదు. వచ్చిన వాళ్ళంతా ఏమిటి చిత్రం అంటూ మాస్టర్ని ప్రశ్నించారు. ఏమీ లేదు, మాస్టారీ చేసేవాళ్ళు ఈ పని చేయకూడదని ప్రభుత్వపు ఆర్డర్ వచ్చింది అని చెప్పి తప్పించుకున్నాడు రామమూర్తి మాస్టారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 మే నెల చందమామలో వచ్చింది. రచయిత ఎన్ కోదండపాణి గారు, మదనపల్లి నుంచి. మరొక చిన్న కథ, నిజస్వరూపం. ఒక ఊరిలో ఒక సావుకారు ఉండేవాడు. అతను పిసిరిగొట్టు. స్నేహితులు 4 చేరి, ఏమయ్యా షావుకారు, ఇంత గడించేవా కానీ ఏమిటి సార్థకం? ఊరా పేరా? శాశ్వతంగా ఉండేటట్టుగా ఒక్క చిత్రమైనా వేయించుకోవయ్యా అంటూ పురిగొలిపారు. ఈ మాట వినగానే షావుకారికి సరదా పుట్టింది. చిత్రం తయారు చేసి పెట్టమని ఎంతోమంది చిత్రకారులను కోరాడు. అయితే అతడు పెట్టిన విషమ షరతు వల్ల ఒక్కళ్ళు ఒప్పుకోలేదు. చివరకు ఒక చిత్రకారుడు, అయ్యా, మీ నిజస్వరూపం ఉట్టిపడేటట్టుగా నేను చిత్రించిస్తాను, మీకు తోచిన బహుమానం ఇద్దరు కానీ అన్నాడు. షావుకారు పొంగిపోయి రంగులు, కుంచెలు, గుడ్డ, వార్నిసు, చవకర కానివి కొన్ని ఇచ్చాడు. సామాగ్రి అంతా ఇచ్చాను కదా, నీకేమీ ఖర్చు లేనే లేదు, నీ ఇష్టానికి ₹1 బహుమతి ఇస్తాను, వేసిపెట్టు అన్నాడు. అంగీకరించాడు చిత్రకారుడు. పని పూర్తి కాగానే చిత్రకారుడు తన ఖర్చు పైన ఒక గొప్ప సభ ఏర్పాటు చేశాడు. పలానా షావుకారు గారి
చిత్రపట ఆవిష్కరణ మహోత్సవానికి అందరూ దయచేయవలసిందే అని కోరాడు. సుముహూర్తానికి వచ్చిన గ్రామ పెద్ద వేదికపై నుంచొని నిండు సభలో పటానికి మూసి ఉన్నటువంటి తెరని తొలగించాడు. చప్పట్లతో, కేకలతో, నవ్వులతో హాలంతా మోగిపోయింది. షావుకారుకి ఆవేశం వచ్చింది. చిత్రకారుని పైన తిరగబడ్డాడు. అప్పుడు గ్రామ పెద్ద చిత్రకారుణ్ణి పిలిచి అడిగితే అతడు, అయ్యా, షావుకారు పెట్టిన షరతులకు లోబడి ఆయన నిజస్వరూపం చిత్రించిస్తానన్నాను, అలాగే చేశాను. షావుకారు బుర్ర చాలా చిన్నది, హుందా అయిన ఆలోచన లేదు. అందుకనే అర్ధనాకాశంత తల. ఆయన దురాశ పాతకుడు కనుకనే అంత పెద్ద నోరు. మంచి చెడ్డ లేకుండా 2 చేతుల పొట్టకింత సంపాదించడమే ఆయన పని. అందుకనే గుమ్మడికాయంత పొట్ట. 2 చేతుల ఆశతో నానా చెత్త కూరుకోవటం. అందులో నాణేలు చూపించాను. ఇది ఆయన నిజస్వరూపం. అవునా కాదా, మీరే చెప్పండి అని అన్నాడు. సభ అంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది. షావుకారు తల వంచుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జూన్ నెల చందమామలో వచ్చింది. ఇదొక చిట్టి కథ. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.